Good afternoon. Sir, good to see you after a long time, sir, on phone line. Thank you. సార్ ఈ ప్రస్తుతం మార్కెట్స్ కొద్దిగా ట్రెండ్ వీక్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి ఉన్న ప్రాఫిట్స్ అన్ని 8 to 10 డేస్లోనే ఆల్మోస్ట్ వైప్ అవుట్ అయిపోయి, ఈ టైంలో ఎలాంటి స్ట్రాటజీ మీరు సజెస్ట్ చేస్తారు ఫర్ ఇన్వెస్టర్స్ అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి టైమ్స్ మార్కెట్లో ఎవ్రీ 3 yearsలో ఒకసారి వస్తుందండి. అయితే లాంగ్ టర్మ్ సీరియస్ ఇన్వెస్టింగ్ చేయదలుచుకున్న ఇన్వెస్టర్స్కి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. అయితే మీరు కనుక చూస్తే ఇప్పుడు వైల్ లాస్ట్ 1 year రిటర్న్స్ వైప్అవుట్ అయిపోయిన తర్వాత కూడా ఫ్రమ్ అ 3 year పర్స్పెక్టివ్ ఇన్వెస్టర్స్ ఆర్ మేకింగ్ డీసెంట్ రిటర్న్స్ అండ్ దట్ విల్ బి ది నేచర్ ఆఫ్ మార్కెట్. అయితే మనం ఇటువంటి టైమ్స్ లో మార్కెట్ ని అవాయిడ్ చేయకుండా ఉన్నది మనం కంగారు పడి అమ్మకుండా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చూడాలి, అండ్ దట్ టు ఇన్ వెరీ గుడ్ కంపెనీస్. ఓకే, హౌ టు పిక్ దోస్ కంపెనీస్ అంటే మీరు ఈ సెక్టార్ స్పెసిఫిక్ ఇప్పుడు ఈ టైంలో వెళ్ళడం మంచిది అంటారా, స్టాక్ స్పెసిఫిక్ వెళ్ళడం మంచిది అంటారు? ఎందుకంటే ఇప్పుడు రూపీ ఏమో ఆల్మోస్ట్ 70 రూపీస్కి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. డిమానిటైజేషన్ ఇంపాక్ట్ కారణంగా చాలా కంపెనీస్కి లిక్విడిటీ క్రంచ్ వచ్చేసింది. ఎలాంటి సెక్టార్స్ అండ్ ఎలాంటి స్టాక్స్ ఈ టైంలో ఫండమెంటల్గా స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీస్ పిక్ చేసుకోవాలి? జనరల్లీ మనం ఇటువంటి టైంలో కంపెనీ స్ట్రెంగ్త్ మీద చూడాలండి. ఎందుకంటే ఇప్పుడు ఏ సెక్టర్ అయినా కానీ అదే కనుక అది కంపెనీ వెల్ గవర్న్డ్ అయితే, పెద్ద కంపెనీ అయితే వాళ్ళకి క్యాష్ డీలింగ్స్ ప్రాబ్లం ఉండదు. అదే ఏ సెక్టర్ లో ఉన్నా కానీ జనరల్ గా చిన్న కంపెనీలకు కానీ అంత వెల్ గవర్న్డ్ కంపెనీస్ కాకపోతే క్యాష్ ప్రాబ్లం ఉంటుంది, అండ్ దట్ విల్ హ్యాపెన్ టుడే ఇన్ టుడేస్ సినారియో. అయితే మనం ఏ సెక్టర్ చూస్ చేసుకున్నా కానీ దాంట్లో పెద్ద కంపెనీలు, ప్రముఖమైన కంపెనీలు, మంచి గుడ్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సెక్టర్ కన్నా జనరల్ గా మనం చూసింది ఏంటంటే డిమాండ్ లో ప్రాబ్లం ఉంది ఇప్పుడు. ఎందుకంటే క్యాష్ ప్రజల దగ్గర లేదు కనుక ఇట్ ఈస్ అ టెంపరీ ప్రాబ్లం. మనకి ఇట్ మై టేక్ మేబీ 1 month నుంచి 6 months దాకా ఎంత సమయం ఉన్నా పట్టచ్చు అది రిజాల్వ్ అవడానికి. కానీ మనం ఒకసారి ఇన్వెస్ట్ చేద్దాం అన్నప్పుడు మనకి ఆపర్చునిటీ కూడా ఒక ఎనీవేర్ బిట్వీన్ 10 to 20% ప్రైసెస్ కింద దొరికినప్పుడు మనం ఇటువంటి డిక్లైన్స్ ఆపర్చునిటీ తీసుకుని ఇన్వెస్ట్ చేసి పేషెంట్ గా మనం వెయిట్ చేయాలి. ఓకే, ఏమైనా స్టాక్స్ రికమెండ్ చేస్తున్నారా ఫణిశేఖర్ గారి టైంలో? అంటే నేను స్టాక్స్ రికమెండ్ చేయమండి. ఆల్దో వీ కెన్ డిస్కస్ వాట్ స్టాక్స్ వీఆర్ హోల్డింగ్ అండ్ బయింగ్. అంటే దీన్ని మనం ఒక బై రికమెండేషన్ గా తీసుకోకూడదు. అంటే ఈ స్టాక్స్ మీద వీఆర్ కాన్ఫిడెంట్. అంటే ఆటోలో హీరో మోటో కాప్, మారుతి, అశోక్ లీలాండ్, అంటే బ్యాంక్స్ లో యాక్సిస్ బ్యాంక్, ఎన్బిఎఫ్సిస్ లో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, ఇటువంటివి కొన్ని ఐడియాస్. హెచ్డిఎఫ్సి బ్యాంక్, హౌసింగ్ ఫైనాన్స్ లో హెచ్డిఎఫ్సి లిమిటెడ్, ఇటువంటివి కొన్ని. అంటే ఫార్మాలో వచ్చేసి మనకి సిప్లా, సన్ ఫార్మా, ఇటువంటి కొన్ని స్టాక్స్ we continue to hold and we like them and we continue to buy for our investors. ఓకే ఫైన్. ఇంకొక ఫైనల్ క్వశ్చన్ ఫణిశేఖర్ గారు, ఈ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఈ టైంలో అడుగుతుందంటే కొద్ది గొప్ప మార్కెట్స్ గురించి తెలిసిన వాళ్ళు, ఇలాంటి ఫాల్స్ చూసిన వాళ్ళు ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా అన్న ప్రశ్న పదే అడుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ టైంలో యావరేజింగ్ ప్రిన్సిపల్ ఆర్ ఏ స్టాక్స్ లో ఎంతవరకు యావరేజ్ చేసుకోవడం అనేది ఒక బెస్ట్ మెథడ్ అంటారు? ఒక థంబ్ రూల్ ఏమన్నా ఉందా ఈ టైంలో? అంటేనండి, యావరేజ్ చేసుకోవాలి, తప్పకుండా చేసుకోవాలి. కానీ ఓన్లీ మీరు లార్జ్ స్టాక్స్ లో చేసుకోండి. ఎందుకంటే చాలా స్మాల్ క్యాప్ స్టాక్స్ లోను మనం గణనీయంగా స్టాక్ ప్రైస్ తగ్గిపోయినా కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా మటుకు మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నవి ఇండివిజువల్ హై నెట్వర్క్ ఇన్వెస్టర్స్ చాలా మటుకు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఆ స్టాక్స్ ఇది వరకు పైకి వెళ్ళాయి. అయితే ఇప్పుడు మనకి క్యాష్ సమస్య వచ్చిన మూలాన చాలా మటుకు మనం రీటైల్ అండ్ హెచ్ఎన్ఐ లిక్విడిటీ అన్నది మార్కెట్ లో కొంతకాలం పాటు ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఈ స్టాక్స్ ని కొనేవాళ్ళు కొంతకాలం పాటు లేకపోవడం మూలాన మనకి రికవరీ ఈ స్టాక్స్ లో పెద్దగా ఉండకపోవచ్చు. రెండోది, ఈ స్టాక్స్ లో ఫండమెంటల్స్ కూడా ఏంటంటే చిన్న కంపెనీలు అవడం మూలాన జనరల్ గా వీళ్ళు ఇటువంటి వాలటిలిటీ తట్టుకోవడం కూడా వీళ్ళకి కాస్త కష్టం అవుతుంది. కాబట్టి యావరేజ్ చేసుకోవాలంటే పెద్ద కంపెనీల్లో ఫస్ట్ యావరేజ్ చేసుకుని ఆ తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడ్డాక మనకి అవుట్లుక్ కాస్త మనకి స్టేబుల్ అని కనిపించిన తర్వాత అప్పుడు ఆ రోజు పరిస్థితుల ప్రకారం మనం ఇండివిజువల్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫణిశేఖర్ గారు. థ్యాంక్ యూ. అది ముంబై నుంచి కార్వీలో
ఫణిశేఖర్ గారు ఇది గైడెన్స్ మార్కెట్స్ గురించి. ప్యానిక్ అవ్వాల్సిన పని ఏం లేదు. లిక్విడిటీ క్రంచ్ నో డౌట్ ఉంది, బట్ రాబోయే 1 నుంచి 6 మంత్స్లో ఎప్పుడైనా పరిస్థితి కాస్త మెరుగుపడవచ్చు. బట్ ఎవరైతే 2 to 3 years టైం హొరైజన్ ఉంటుందో వాళ్ళు మంచి స్టాక్స్ను, ఫండమెంటల్గా స్ట్రెంత్ ఉన్న స్టాక్స్ని పిక్ చేసుకునేందుకు ఇది ఒక రైట్ టైం అని చెప్పి కొన్ని స్టాక్స్ సూచించారు. ఆటో ప్యాక్లోనేమో హీరో మోటో కార్ప్, మారుతి, అశోక్ లేలాండ్ లాంటి కౌంటర్స్, అండ్ బ్యాంకింగ్ స్పేస్లో యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి కౌంటర్స్, అండ్ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో ఏమో హెచ్డిఎఫ్సి, అండ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్షియల్ కంపెనీస్లో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, అండ్ ఫార్మా ప్యాక్లోనేమో సిప్లా అండ్ సన్ ఫార్మా లాంటి మంచి పేరున్న కంపెనీస్ ఉన్న వాళ్ళు చెప్పిన పేర్లని, ఫణిశేఖర్ గారు చెప్పిన పేర్లని వెల్ నోన్ నేమ్స్, వెల్ మేనేజ్డ్ అండ్ ఫండమెంటల్ కూడా చాలా స్ట్రెంత్ ఉన్న కంపెనీస్ ఇవి. ఒక 2 to 3 years టైం హొరైజన్ ఉంటే ఈ దీనిలో పిక్ చేసుకోవచ్చు అనేది ఫణిశేఖర్ గారి సూచన. అండ్ మార్కెట్